Hey guys, hope you people all are doing good and welcome back. సో మనం ఈ బటర్ఫ్లై పార్క్కి వెళ్ళాము. మూలపాడులో ఉంటుంది కదా, సో అక్కడికి అన్నమాట. చాలా లాంగ్ వెళ్ళాము, అంటే స్కూల్ అందరం కలిసి వెళ్ళాము పిక్నిక్కి. ఎంట్రన్స్ వచ్చేసి పిల్లలకి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకి వచ్చేసి 30 రూపీస్. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 5 అన్నమాట. ఇంకా అక్కడ 2 ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాక సో ఇంకా పిక్చర్స్ అలా అన్నీ దిగి ఇంకా టికెట్ కూడా తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. సో లోపల వాక్ అన్నమాట. అంటే ఎట్లా అంటే వాళ్ళవి ఆటోస్ అదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా సైడ్, అలా వ్యాన్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా వెళ్ళొచ్చు. బట్ మేము వాక్గానే వెళ్ళాము. ఇంకా అలా నడుచుకుంటా వెళ్తే పార్క్ అనేది వచ్చిందనమాట. అలా నడిచే దారిలో మనకి మధ్యలో బటర్ఫ్లైస్ గురించి ఉంటాయి. అంటే అండ్ లైక్ అవి ఎట్లా వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి ప్రతీది ఉంటుందన్నమాట. బోర్డులు టైప్ ఉంటాయి. అండ్ అక్కడ మనం ఫొటోస్ దిగడానికి కూడా సిట్టింగ్ బటర్ఫ్లై వెనకాల బ్యాక్గ్రౌండ్ బటర్ఫ్లై అట్లా ఉంటుంది. ఇంకా అలా మేము వెళ్ళాము. అక్కడ మా వాళ్ళు యాక్షన్ చేస్తున్నారనమాట నార్మల్గా. ఇంకా వాళ్ళు అలా ఫన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటే వెళ్ళాము. ఇంకా ముందు కొంతమంది వెళ్తున్నారు, వెనకాల కొంతమంది వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మధ్యలో వాళ్ళు ఏదో ఫిష్ ఏదో ఉంది అంటే ఇంకా వాళ్ళు చూసారు. ఇంకా దాన్ని కూడా వీడియో తీసా. ఇంకా అలా ఇంక ఇక్కడ అదిగోండి, ఇక్కడ లోపలి నుంచి మనం సైడ్ నుంచి వెళ్ళాలి. వెళ్తే ఇంకా అలా లోపలికి కాస్త వాక్ చేస్తే మనకి పార్క్ అనేది వచ్చింది అన్నమాట. సో పార్క్ ఆ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ మనకి అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి, నీట్గానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఒక పక్కన కూర్చోడానికి పెద్ద షెడ్లా ఉంది అండ్ హట్ టైప్ ఉంటుంది. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. పార్క్ దగ్గరే ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఇంకా మేము కూడా అక్కడికి ఎంజాయ్ చేసాము. ఎక్కువ వీడియో కూడా తీయలేదు. ఇంకా అలా పిల్లలు ఆడుతూ ఉంటే ఇంక వాళ్ళని కమాండ్ చేయడం, సో అదే సరిపోయిందన్నమాట మాకు. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో బటర్ఫ్లై ఉంది అంటే కనుక తను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అది అండ్ చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి, చాలా కనిపించాయి మాకు మేము వెళ్ళినప్పుడు అయితే. అండ్ ఇటు సైడ్ వెళ్తే అంటే ఉంటాయి అన్నమాట ట్రెక్కింగ్ అని అలా ఎక్కడికక్కడ బోర్డ్స్ అవి పెట్టి ఉంటుంది. క్యాంటీన్ కూడా ఉందంట. మేమంటే వెళ్ళలేదు క్యాంటీన్కి, అంటే ఎవరి ఫుడ్ వాళ్ళు తీసుకొని వెళ్ళాం కాబట్టి. ఇంకా అట్లా వాటర్ డ్రింకింగ్ ఏరియా ఉంటుంది. బోర్డులు పెట్టి ఉంటాయి అన్నమాట. ఇటు అంటే డ్రింకింగ్ వాటర్ వే ఇటు, సో ట్రెక్కింగ్ వే ఇటు అని చెప్పేసి. ఇంకా అది కూడా ఫైనల్గా వచ్చామన్నమాట పార్క్ దగ్గరికి. ఇంకా సైడ్ వేరే రూట్ ఉంది. ఇంకా మా వాళ్ళు ఇటు వెళ్ళారని చెప్పి ఇక్కడ మా డాడీ నన్ను ఇటు నుంచి రమ్మంటున్నారు. ఇంకా అటు వెళ్ళాను. ఇంకా అది కూడా మెహందీ పెట్టుకున్నాము అందరం. యాక్చువల్లీ ముందు రోజే పెట్టాము. ఇంకా అందరం ఫొటోస్ దిగాం మెహందీతో. ఇక్కడ వీళ్ళు వెళ్ళారన్నమాట. ఇంకా పైకి వెళ్ళారు. వెళ్తే అక్కడ బోర్డు సంథింగ్ ఇదేదో బోర్డు అక్కడ పడిపోయిందంట వాటర్కి. ఇంకా తీసుకొచ్చేదానికి వాటర్ అవన్నీ పట్టారు. వాటర్ అవన్నీ పట్టి ఈ వాటర్ అన్నీ పెట్టగానే దానికి ఎనర్జీ వచ్చింది. ఒక్కసారి కింద పెట్టగానే ఫ్లై ఎగిరిపోయింది. ఇంకా అలా తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మా అందరినీ కూడా తీసుకెళ్ళారు. ఇంకా అలా బై వాక్ ఇంకా నడుచుకుంటా ఇంకా ముందుకెళ్తే ఇక్కడైతే బ్యాంబూది ఫారెస్ట్ టైప్ కనపడింది, కానీ ఫారెస్ట్ కాదు, మొత్తం ఎండిపోయిన బ్యాంబూ చెట్లు ఉన్నాయన్నమాట మొత్తం. కానీ చాలా బాగుంది. మీకు రియల్గా కనిపిస్తే ఇంకా బాగుంటుంది, బట్ వీడియోలో అంత ఇది లేదు. అప్పటికే అందరం అలసిపోయి ఉన్నాము, చాలా దూరం నడిచి ఇంకా వీళ్ళు ఇంకా ట్రెక్కింగ్కి వెళ్దామన్నారు. ట్రెక్కింగ్ లేదని చెప్పి ఇంక ఇక్కడికే నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అక్కడ లంచ్ తినేసాం. ఇంకా లంచ్ తినేసి అటు నుంచి చిన్నపిల్లలు ఎవరు రాలా, సో మేము వరకు సమ్ పీపుల్ వరకు వెళ్ళాము. ఇంకా పైకి వాళ్ళు వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి, ఏమున్నాయి చూసేద్దాం పదా అండి అని చెప్పి తీసుకెళ్తే ఇంకా
వెళ్ళామన్నమాట, పిల్లలు అన్నారని చెప్పి. ఇంకా వాళ్ళు ముందే వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ వాటర్ ఫాల్స్లా ఉన్నాయి అంటే వెళ్ళి చూసాం. బట్ బ్యాంబూ వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే దారంతా ఫైన్ ఓకే, ఏదైతే వాటర్ ఫాల్స్కి వే ఉందో అక్కడ ముళ్ళు టైపు అలా ఉన్నాయి మొత్తం. ఇంకా వంగి నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇంకా అక్కడ వెళ్ళి ఇంకా అక్కడ వాటర్ చూసాము. ఇంకా అక్కడ బాగాలేదు, నాచుగా ఉంది అని చెప్పి వీళ్ళేమో ఇంకా పైన ఉంది అక్కడ చూసొస్తాము అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి వాళ్ళ కోసం మేము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాం. చాలా దూరం వాక్ చేసాం మాత్రం ఆ రోజు. మేము వెళ్ళాక ఇంకా వెళ్ళి వాళ్ళు కలిసారనమాట. ఇంకా మళ్ళీ అందరం కిందకి వస్తా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. ఇక్కడ ఆగి ఇది ఇంకా సెకండ్ వాటర్ ఫాల్ అనమాట. ఇంక ఇక్కడ ఫొటోస్ అవి దిగి వాటర్ ఫ్రెష్గానే ఉన్నాయని చెప్పి ఇంకా సమ్ ఫ్లవర్స్ అవి కూడా కనిపించాయి. ఇంకా వాటితో ఫోటో దిగి ఫుల్ తడిచిపోయాము. అలాగే కిందకు వచ్చి కబడ్డీ ఆడుకున్నాం కొద్దిసేపు. ఆడుకొని ఇంకా టైం అయిందని చెప్పి మళ్ళీ మా ఆటో వచ్చేసాయి. ఇంకా వచ్చేసాము ఇంటికి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాం. బాయ్.